నమస్కారం. జన్మజాతక చక్రంలో 0 డిగ్రీల దగ్గర గ్రహం ఉండడం మీరు గమనించారా మీ జాతకంలో? చాలా మంది ఇది అవయోగమా లేదా ఇది దుర్బలమా అని నన్ను కన్సల్టేషన్ సమయంలో అడుగుతూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే ఇది బలహీనత కాదు. ఇది సృష్టి యొక్క ప్రారంభం లాంటిది. కొత్త శక్తి పుట్టిన క్షణం. 0 డిగ్రీల్లో గ్రహం ఉంటే ఇది ఒక పుట్టిన బిడ్డ లాంటి శక్తి. ఆ శక్తి తాజాగా పుట్టింది, ఇంకా దానికి దిశ అవగాహన రాలేదు. అందుకని ఆ గ్రహం ఇచ్చే పాఠాలు మొదట్లో గందరగోళంగా తీవ్రంగా అనిపించినా చివరికి అదే మంచి శక్తిగా మారుతుంది. ఉదాహరణకి కుజుడు 0 డిగ్రీస్ లో ఉంటే ఆకస్మిక కోపం వస్తుంది. చిన్నపిల్లల్లా తక్షణంగా స్పందించే అలవాటుని ఇస్తుంది వీరు. శుక్రుడు 0 డిగ్రీల్లో ఉంటే వీరు ప్రేమ కోసం ఒక గాఢమైన ఆకాంక్ష కలిగి ఉంటారు. కానీ వారికి వారి మీదే అనుమానం ఒకటి ఉండి అది వ్యక్తపరచడానికి ఇబ్బంది పడేటట్టు చేస్తుంది. ఇది మీ ఆత్మ యొక్క తాజా కర్మ ఫలితం. ఆ గ్రహం సూచించే రంగం, జీవన రంగంలో మీరు కొత్తగా పాఠాలు నేర్చుకుంటూనే ఉంటారు. కాబట్టి 0 డిగ్రీల్లో గ్రహం ఉంటే జన్మజాతక చక్రంలో అది ఏ మాత్రం బలహీనత కాదు. అది అపరిపక్వమైన దిశ యొక్క శక్తి. దానిని అర్థం చేసుకొని నియంత్రించుకోగలిగితే అది మీకు సూపర్ పవర్ లాగా అవుతుంది. మీ జన్మజాతక చక్రంలో ఏదైనా గ్రహం 0 డిగ్రీల వద్ద ఉందా? కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య రహస్యాలు తెలుసుకోవడానికి ఆస్ట్రోవేద క్రియేషన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.